హాయ్ అందరికీ నమస్కారం. సో, ఏంట్రా కొన్ని రోజుల నుంచి ఈ పాప మన ఫీల్డ్‌లో వస్తుంది. ఎవరీ పాప అని అనుకున్నారా? సో, హియర్ ఐ యామ్. ఈరోజు నా గురించి చెప్పడానికొచ్చాను. ఆహ్, ఎవరు నేను? సార్ మీరు ఎవరు సార్? సో, నేను మీ సుమశ్రీ మధుర. నేను అలాగే అందరికీ తెలుసు. ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమందికి తెలుసు. మేబీ కొన్ని రీల్స్ నావి కొంతమంది చూడడం వల్ల నాకు తెలుసు. ఆ రీల్స్ ఇవే శాంపిల్‌గా. చాయ్ తాగుదామా? మర్చిపోదామా? ఆమె తిన్నావా? సో ఆ రీల్ వల్ల మేబీ కొంతమందికి నేను తెలుసు. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు నన్ను అందరూ గుర్తుపట్టాడు. మీ ఆ రీల్ మీదే కదా, ఇది చెప్పింది మీరే కదా అని. సో అలా నేను కొంతమందికి తెలుసు. సో నా ఇన్స్టాగ్రామ్ లో కాకుండా యూట్యూబ్ లో కూడా ఆ, మీతో కలిసి ఉండడానికి వచ్చాను. సో ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాము. ఇప్పుడు మనం యూట్యూబ్ లో కూడా స్టార్ట్ చేద్దాము. ఇంకొంతమంది జనాలకి మనం ఏంటో చెప్దాము. మీతో కలిసి ఉందాము. మీతో వాట్ ఐ యామ్ అని షేర్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను. ఒక్క నిమిషం. నా ఫేవరెట్ అది చాయ్. తాగుతూ మాట్లాడతాం. మంచిది. సో నా చాయ్ నాకు వచ్చేసింది. మనం మాట్లాడుకుందాం. సో ఎవరు ఈ పిల్ల అని అనుకుంటున్నారు కదా. సో నేను ఒక యాక్టర్ని. ఇప్పటివరకు కొన్ని వెబ్ సిరీస్లో, కొన్ని షార్ట్ ఫిల్మ్స్, షార్ట్ సిరీస్ చేశాను. నాకు యాక్టింగ్ చాలా ఇష్టం. అంతకన్నా ముందు నేను చదువుకున్నా, ఎంబీఏ చేశా, జాబ్ చేశాను, చేస్తున్నాను. ప్యారలల్గా యాక్టింగ్ చేశాను. బట్ నా ఐ వాంట్ టు గివ్ మై 100% యాక్టింగ్ ఓన్లీ. యాక్టింగ్కి అంకితం చేద్దాం అనుకుంటున్నాను. సో యా ఇది నేను. ఎందుకమ్మా యూట్యూబ్లో వచ్చావు అని అంటే, బేసిక్గా మా ఊరు భద్రాచలం, నియర్ బై భద్రాచలం అనమాట. తెలుగు అమ్మాయిని, పక్క తెలుగు అమ్మాయిని, మీ అమ్మాయిని, మీ మిడిల్ క్లాస్ అమ్మాయిని. సో మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంత స్ట్రగుల్ చేస్తున్నాము, ఒక అమ్మాయిగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు, యాక్టర్గా లైక్ బేసిక్గా నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు నాకు తెలీదు. మా రిలేటివ్స్లో కూడా ఎవ్వరు ఒక్కరు కూడా ఈ ఫిలిం ఇండస్ట్రీలోనే లేరు. సో వాట్ ఐ యామ్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి యాక్టింగ్ కోసం స్ట్రగుల్ చేస్తుంది అనేది మీకు తెలిసి మీరు కొంచెం సపోర్ట్ చేయాలి అని అనుకున్నాను. ఎందుకు సపోర్ట్ అంటే, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అడిగేవారు. నాకు ఫస్ట్లో ఉండేది కాదు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఏంటి అని. బట్ అన్ని ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పంపించండి అనేవారు. ఐ థాట్ ఓకే, మనం ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చేయాలి, మనకి కొంతమంది తెలియాలి, అప్పుడే మనల్ని చూడడానికి వస్తారు. దట్ ఈస్ ద థింగ్. నేను ఒక సినిమా చేస్తున్నాను, లేదా ఒక చిన్న రోల్ అయినా చేస్తున్నాను అంటే, అరే ఈ అమ్మాయి సుమశ్రీ మన అమ్మాయి కదా, వెళ్ళి చూద్దాం అనేలాగా మనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి. అదే నాకు ఇప్పుడు కావాలి. ఇన్స్టాలో కొంతమందికి నేను తెలుసు. సో యూట్యూబ్లో కూడా అదే సపోర్ట్ మీ నుంచి నాకు కావాలి. దేర్ నో అదర్ సపోర్ట్, అంతకన్నా ఎక్కువ నాకు ఏం లేదు. గివింగ్ లాయల్గా నేను ట్రై చేస్తున్నాను, స్ట్రగుల్ చేస్తున్నాను. మన లైఫ్, అందరి లైఫ్లో ఏం జరుగుతున్నాయో అవి ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్, తిట్లు, తన్నులు లేవులే. చిన్నప్పుడు కొట్టేవారు మా అమ్మ. సో అవన్నీ నా లైఫ్లో కూడా ఉన్నాయి. అందరిలాగా కాకుండా ఐ వాంట్ టు బి రియల్గా, రియలిస్టిక్గా, అంత గొప్ప గొప్ప ఎడిటింగ్స్ అవి కాకుండా చిన్న చిన్న మీమ్స్ అలాగా. ఐ షో యూ వాట్ ఐ యామ్. టీ చల్లారిపోతే నేను తాగలేదు, నాకు ఇష్టం ఉండదు, అందుకే మధ్య మధ్యలో సిప్ వేస్తున్నా, ఏమనుకోకండి. సో దట్ ఈస్ వాట్ అబౌట్ మీ. అందుకోసమే నేను మీతో ఉండాలి. నేను అనే అమ్మాయిని మీకు తెలియాలి. అరే నేను ఒక సినిమా చేస్తున్నాను, ఏదో కష్టపడి ఎలా అయినా ఒక సినిమా చేస్తున్నప్పుడు, అరే మన సుమశ్రీ చేస్తుంది అని వెళ్ళి చూడాలి అనే ఒక ఫ్యామిలీ నాకు కావాలి. సో అదే ఫ్యామిలీ, మీరే నా ఫ్యామిలీ. ఐ వాంట్ టు క్రియేట్ ఎ ఫ్యామిలీ ఇక్కడ. సో అందుకే నేను ఇక్కడ ఉన్నాను. నిజంగా ఎప్పుడైనా ఏదైనా సిల్లీగా, నాటీగా చేస్తానేమో అంతే. నా మెయిన్ మోటో వచ్చేసి ఐ వాంట్ టు బీ యాజ్ అ ఫ్యామిలీ. నాకు ఫ్యామిలీ లాగా కలిసిపోయి ఉండాలి అంతే. నేను స్ట్రగుల్ చేస్తున్నాను, ఆ స్ట్రగుల్లో మీరు ఒక పార్ట్ కాదు, మీరే నా స్ట్రగుల్ చేయొద్దు, బట్ సపోర్ట్ చేయండి, సరిపోతుంది అంతే. నేను వాగే పిచ్చి పిచ్చి వాగుడు అంతా భరించండి ప్లీజ్. నేను అలాగే ఉంటున్నాను. వాట్ ఐ యామ్
క్రేజీగా నాటీగా ఎలా ఉంటానో అలాగే ఉండాలనుకున్నాను మీ ముందు కూడా. సో ఇన్స్టాగ్రామ్ అనేది నేనేంటో తెలియడానికి డిఫరెంట్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్నాను, డిఫరెంట్గా మీకు గుర్తుండిపోవాలనుకున్నాను బేసిక్గా. ఎలా చేస్తే గుర్తుండొచ్చు అనేది కూడా నాకు తెలియదు. బట్ ఐ స్టార్టెడ్ ఒక రీల్ చేసిన మామ అది ఇది అని చెప్పేసి మస్తు మందికి కనెక్ట్ అయింది. సో యా, మన ఫ్యామిలీ కదా, మనలాగే మాట్లాడాలి, మనమే ఓన్ చేసుకోవాలి. సో దట్ అప్పుడే నేను మీ ఫ్యామిలీ అవుతాను నాకు అనిపించింది. అంతే, నేను అలాగే ఉన్నాను, అలాగే మాట్లాడుతున్నాను, అలాగే చిన్న చిన్న డైలాగ్స్ విసిరేస్తున్నా మీ మీదకి, ఏమనుకోకండి. మన అందరి లైఫ్ ఎలా ఉందో నా లైఫ్ కూడా అలాగే ఉంటుంది, అంతకన్నా గొప్పగా ఏమి ఉండదు. నా వీడియోస్ వెళ్ళి చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు, అంత రాగా నేను ఎడిటింగ్ కూడా ఏం చేంజ్ చేయను. సో మీరు నాకు చెప్పండి, అరే సుమా ఇది చెయ్యి, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే చూస్తాం మేము, మాకు ఇష్టం ఇలా చూడడం, ఇలాంటి వీడియోస్ అని మీకు ఏదైనా అనిపిస్తే మీరు చెప్పండి నాకు, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఏదో మీకు మెసేజ్ ఇవ్వడానిక లేదా మీ బ్రెయిన్ స్టార్మ్ చేయడానిక నేను లేను. అరే మన వీడియో వచ్చిందా, కాసేపు చూసామా, అమ్మ ప్రశాంతంగా ఉంది, రిలాక్స్ అవ్వచ్చు అనే విధంగానే ఆలోచిస్తాను. మీరు అలాంటి వీడియోస్ ఎవరైనా చేయాలంటే నాకు చెప్పండి. అంతే, నాకు అంతే. అరే అమ్మాయి వచ్చిందా, ఎంత ముచ్చటగా ఉంది అమ్మాయి అని మీ మనసు కొంచెం రిలాక్స్ అయితే చాలు, అంతకన్నా ఏం వద్దు నాకు. ఇంకొకటి, ఈ గ్లాస్ కూడా నాకు ఇష్టం. సో అది నేను సుమా ఇది చెయ్యి, నీకు మంచి ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉంది, ఇలా చెయ్యు. లేదా ఎక్కడైనా ఆడిషన్స్ జరుగుతున్నా, ఎవరైనా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఎవరైనా ఫ్రెష్ టాలెంట్ కోసం చూస్తూ ఉన్నారని అంటే జస్ట్ లెట్ మీ నో, నేను ట్రై చేస్తాను. ఐ గివ్ మై 100%. అంతకన్నా నాకు ఆప్షన్ లేదు, అదే నా ఆప్షన్, నాకున్నది అంతకన్నా ఏం లేదు. ఐమ్ లైక్ యువర్ ఫ్యామిలీ, ఐమ్ లైక్ యువర్ గర్ల్, మీ అమ్మాయిని, అంతే. మధ్యలో ఇంగ్లీష్ వచ్చినా నాకు క్షమించండి, ఎందుకంటే మధ్యలో జాబ్ చేసా కొన్ని రోజులు కాబట్టి నాకు ఇంగ్లీష్ ఫ్లో, ఇంగ్లీష్ కూడా నేను నేర్చుకున్నది. నేను బై బర్త్ ఇంగ్లీష్ మీడియం కూడా కాదు, మనం చదువుకుంటాం కదా 10th క్లాస్ వరకు తెలుగు మీడియం, తర్వాత ఇంగ్లీష్ మీడియం, ఆ బ్యాచ్ నేను. సో జాబ్ చేయడం వల్ల ఆ ఫ్లో అనేది అప్పుడప్పుడు వస్తుంది. ప్లీజ్ నన్ను క్షమించండి, అప్పుడు వస్తాయి. ఓకే, ఏంట్రా సోది మాకు అని అనుకుంటే ప్లీజ్ చూడండి, మీకు ఆప్షన్ లేదు. నా గురించి ఇంతే తెలుసుకోవాలి, వాట్ షీ ఈస్ ఎగ్జాక్ట్లీ, ఇంద్రబాబు పిల్ల అని అనుకుంటే ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఇంకేమైనా ఉంటే నాకు చెప్పండి, ఐ ఆన్సర్. మళ్ళీ ఇంకొక రోజు ఇలాంటి సెషన్ పెడతాము, ఎక్కువ క్వశ్చన్స్ అడగండి, ఎక్కువ ఆన్సర్ చేస్తాను. దిస్ ఇస్ వాట్ మీ. అంతే, మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ గుర్తుంది కదా, సబ్స్క్రైబ్ చేయండి, ఇది షేర్ చేయండి. షేర్ ఎక్కడి వరకు చేస్తారంటే, ఇప్పుడు నేను యాక్ట్రెస్ కదా, నేను ట్రై చేస్తున్నాను, స్ట్రగుల్ చేస్తున్నాను కదా. సో ఎవరైనా ప్రొడక్షన్ హౌస్ వెళ్ళే వరకు, డైరెక్టర్కి వెళ్ళే వరకు, డిఓపికి వెళ్ళే వరకు ఇది షేర్ చేయండి. మేబీ ఏమో తెలీదు, ఎవరై పాప అని అట్లీస్ట్ ఒక లుక్ మన మీద వచ్చినా ఓకే అమ్మాయి బాగానే ఉంది కదా, వై కాంట్ మీ ట్రై అనేది ఉంటుంది కదా. సో అక్కడి వరకు వెళ్ళే వరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చెప్పండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్, ఈ అమ్మాయి అని, మీ అమ్మాయి అని చెప్పండి. యా, ఈ రోజుకింతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.